హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా పేరు నరేష్, మీరు చూస్తున్నది ఎస్ఎల్ డాన్స్ స్టూడియోస్. హే గైస్, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సందర్శించినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో మొత్తానికైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే డాన్స్ ఎలా నేర్చుకోవాలి, డాన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, డాన్స్ ఎందుకు నేర్చుకోవాలి కూడా చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనకు చాలా మందికి అయితే డాన్స్ నేర్చుకోవాలని అయితే ఉంటుంది, ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంటుంది, కానీ మనకు అవైలబుల్ డాన్స్ స్టూడియోస్ ఉండకపోవచ్చు, అండ్ టైం కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనకు చాలా మంది చాలా రకాల జాబ్స్ చేస్తూ ఉంటారు. సో టైం కూడా సెట్ అవ్వక డాన్స్ నేర్చుకోవడానికి దూరంగా అయితే ఉంటారు. ఓకే, సో నేనైతే మీ ముందుకి డాన్స్ మీరు ఈజీగా నేర్చుకునే విధంగా ఉండే వీడియోస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఓకే, సో మొత్తానికి అయితే ఫస్ట్ మనము ఒక చిన్న మన అపోహలు అయితే తీసేయాలి. ఫస్ట్ వచ్చేసి, నేను డాన్స్ చేయగలనా? ఎస్, చేయగలవు. ఎందుకు చేయలేవు అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా భరత్ లైక్ పెళ్లి జరుగుతూ ఉంటుంది కదా. సో మనం భరత్లోకి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ డాన్స్ చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, లైక్ అలాగమ్మో వాడు బాగా చేస్తున్నాడు కదా, మనం చేయగలమా లేదా అని చెప్పేసి. కానీ సడన్ గా మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం లాగి పట్టుకొని నడు మామ చేద్దాం పదా అని చెప్పేసి లాక్కెళ్ళి మధ్యలో నిల్చోబెడితే, ఏంటి నువ్వు డాన్స్ నేర్చుకుని వెళ్ళి డాన్స్ చేస్తావా? లేదు, ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్కి ఏదో ఒక చేయాలనే తప్పంతో మన ఆ ఫీల్తో అయితే డాన్స్ అయితే మనం స్టార్ట్ చేస్తాం. అది ఎలా ఉంది అది పక్కన పెట్టేస్తే, మనం ఒక ఫీల్తో హ్యాపీగా డాన్స్ వేస్తాం కదా, మ్యూజిక్ వింటూ, అదే డాన్స్. సో ఇప్పుడు నీలో కూడా డాన్స్ ఉన్నట్టే కదా. ఎస్, ప్రతి ఒక్కరిలో డాన్స్ ఉంటుంది, కానీ కొన్ని మెలకువలు నేర్చుకోవడం వల్ల ఆ కళని బయట తీయచ్చు అనమాట. ఓకే, చూడండి నా వీడియోస్ చూడండి. నేను ఇప్పటి నుంచి కంప్లీట్ బేసిక్ నుంచి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం ఫస్ట్ మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్ మోటివేట్ అయితే పక్కా కావాలి. ఎందుకంటే నేను డాన్స్ నేర్చుకోగలను అని. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నా బాడీ కరెక్ట్గా లేదు, నేను అందంగా లేను, నేను డాన్స్ చేస్తే ఎవడు చూస్తాడు. నువ్వు అందంగా ఉన్నావా లేదా పక్కన పెట్టేస్తే, నువ్వు డాన్స్ చేస్తే నీలో ఆ ఆనందం వేరు, నిజంగా చెప్తున్నాను. సో అందం గురించి పక్కన పెట్టండి, నేను లావుగా ఉన్నాను, నేను చేయలేను, నా పక్కడు ఎవరైనా నవ్వుతారు, మా ఫ్రెండ్స్ తిడతారు, లేకపోతే తిట్టడు, బట్ నవ్వుతారు, ఈ అమ్మాయి ఏం డాన్స్ చేస్తున్నారు అని. ఇట్స్ ఓకే, వాడి కూడా డాన్స్ రాదు. ఒకవేళ వచ్చినా నేర్చుకోపర్లేదు. ఓకే, సో నీ స్టైల్ నీ దగ్గర ఉంటుంది కదా, అది ముఖ్యం. చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు, కానీ గుర్తుపెట్టుకుని చాలా మంది ఇప్పటి వరకు అయితే బేసిక్ నుంచి నేర్చుకున్న వాళ్ళే ఉంటారు. ఇంతెందుకు, ఇప్పుడు నేను డైరెక్ట్ నాకు పుట్టు గురించి డాన్స్ రాలేదే, నేను కూడా నేర్చుకున్నాను. సో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, రోజు మీకు 1 hour టైం సరిపోకపోయినా సరే, జస్ట్ 5 minutes నాకు కేటాయిస్తే చాలు, నేను చూసుకుంటాను. ఓకే, మొత్తానికి అయితే డాన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే, అసలు మనకు డాన్స్ ఎందుకు అవసరం, ఎందుకు మనం డాన్స్ వేయాలి? గుర్తుపెట్టుకోండి, డాన్స్ చేయడం వల్ల మనము జస్ట్ ఒక 1 hour డాన్స్ చేయడం వల్ల 1000 నుంచి 2000 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒక 1 hour డాన్స్ చేస్తే 1000 నుంచి 2000 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, డాన్స్ చేయడం వల్ల ఫిట్గా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నా సరే 1 hour మీరు డాన్స్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ జస్ట్ రిలీఫ్ అయిపోతాయి అన్నమాట. అంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతాయి. మన మెంటలీ మనం చాలా ఫ్రీగా ఉంటేనే కదా మనం ఏ వర్క్ అయినా సరే ఈజీగా చేయగలం. సో 1 hour మీరు డాన్స్ కేటాయించండి, ఈజీగా మీరైతే ఏ వర్క్ అయినా ఈజీగా చేయగలరు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను మెంటల్లీ మనం క్లియర్గా ఉంటే ఏ వర్క్ అయినా సులువుగా చేస్తాం, ఏ బాధలు కూడా ఉండవు. ఓకే,